నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకి వస్తున్నాను. పంటి ఎనామిల్ అనేది ఏ విధంగా దెబ్బతింటుంది, బయట డెంటల్ హాస్పిటల్స్ ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మీరు చూడండి, ఒక రోడ్లో మొదలు పెడితే చాలా డెంటల్ హాస్పిటల్స్ అనేది వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి అనేది చూడండి. రకరకాల పేస్టులు, క్వాలిటీ లేని ప్రోడక్ట్లు యూజ్ చేయడం ఒకటి. ప్రముఖ బ్రాండ్లు కూడా మీరు ఏం జరుగుతుంది అంటే ఎనామిల్ దెబ్బతినిపోతుంది రెగ్యులర్గా వాడడం వల్ల. పిల్లలు చూడండి, పేస్ట్లకి అలవాటు పడిపోయి ఒకసారి ఈరోజు పేస్టుల డిమో అనేది మీకు చాలా ఇంపార్టెంట్గా నేను తెలియచేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజున ఒక 2 ప్రముఖ బ్రాండ్లని తీసుకున్నాను ఈరోజు నేను. ఈ ప్రముఖ బ్రాండ్లు మీ అందరికీ తెలిసిన పేర్లు నేను చెప్పను, కానీ ఈ ప్రముఖ బ్రాండ్లని నేను డిమో రూపంలో మందానికిను బయట ఉన్నదానికి ఉన్న తేడాను మీకు చూపిస్తున్నాను. నేను ఇది దీంట్లో వేస్తున్నాను పేస్ట్ని. ఈ ప్రముఖ బ్రాండ్ చాలా రెగ్యులర్గా యూజ్ చేసేది ఈ ఆయుర్వేదిక్ పేస్ట్. ఈ ఆయుర్వేదిక్ పేస్ట్ ఒకటి, మామూలు పేస్ట్ ఒకటి, 2 పేస్ట్లే నేను మీకు శాంపిల్గా డిమోగా చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే మన ప్రముఖ బ్రాండ్ పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రముఖ బ్రాండ్ పేస్ట్ గురించి మనకి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మనది, ఓకేనా. ఈ పేస్ట్ కొద్దిగా డిమ్మకి దీంట్లో వేస్తాను నేను, ఎందుకంటే దీన్ని మిక్స్ చేయకుండా ఉండడం కోసం నేను దీన్ని చేస్తున్నాను. ఇది మన పేస్ట్ దీంట్లో వేస్తున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కెమికల్గా చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను. దీంట్లో కెమికల్ వేస్తున్నా, దీంట్లో కెమికల్ వేస్తున్నా, దీంట్లో కెమికల్ వేస్తున్నా. ఓకే, కెమికల్ వేసిన తర్వాత చేయి పెట్టకూడదు కనుక దీనికి టూత్ పిక్ మీకు ఏదైతే ఉందో దాన్ని దీంట్లో యూజ్ చేయడానికి ఇలాగా దీన్ని ఇలా కలుపుతుంది. ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, రుడ్డుకు వచ్చేసింది చూడండి, ఏ విధంగా పొంగిపోయిందో చూడండి. ఇది కూడా చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని ఎలా అయిపోయిందో చూడండి. మందో చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని చూడండి ఏ విధంగా నురగలు వచ్చేస్తున్నాయో ఈ బ్రాండ్కి అనేది. ఇది చూడండి, మంద చూడండి, వేసినట్టుగానే ఉంది. ఇది చూడండి, ఎంత కలిపినా కానీ ఈ కెమికల్ ఎఫెక్ట్ అనేది దీని మీదకి రావట్లేదు. చూసారా, ఈ పంటి ఎనామిల్ అనేది ఈ కెమికల్ వల్ల దెబ్బతినకుండా ఉంటుంది. దీంట్లో దెబ్బతినిపోద్ది కెమికల్. మై డియర్ ఫ్రెండ్స్, సెన్సిడెంట్ పేస్ట్ అని చెప్పి బయట రేట్లు చాలా కాస్ట్ 200 దాకా ఉంటున్నాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి పేస్టు ఏదైతే ఉందో ఇది సెన్సిడెంట్తో ఈక్వల్, కానీ దాంట్లో సగం రేట్ ఉంటుంది. అది 200 అంటే ఇది 100 రూపాయలకి దొరికేస్తుంది. ఇది జెల్ పేస్ట్. అలాగే కోల్గేట్ పేస్ట్ వైట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఆయుర్వేదిక్ పేస్ట్, ఫ్రెష్ మూమెంట్. ఇవన్నీ కూడా ఫ్రెష్ మూమెంట్లో బ్రాండ్స్ రకరకాలటువంటి క్వాలిటీల్లో పేస్ట్లు ఉంటాయి. ఈ పేస్ట్లు ఎలాంటి కెమికల్స్ లేవు. కెమికల్స్ లేనివి, ఈ ఎనామిల్ దెబ్బతినకుండా ఉండడానికి నికోటిన్ లేనిది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రోజుల్లో మొత్తం పేస్ట్లు అన్నిట్లో కూడా చాలా వరకు నికోటిన్ కలిసింది అని చెప్పి సర్వేలు తెలియజేసింది. మన ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎలాంటి నికోటిన్ లేదు. నికోటిన్ అనేది ఉంటే దాన్ని టేస్ట్ అలవాటు పడిపోయి పిల్లలు టేస్ట్ తినేస్తూ ఉంటారు, పేస్ట్ని తినేస్తూ ఉంటారు. అది గట్లోకి వెళ్ళిపోయి కడుపులో అంతా కూడా గ్యాస్ ట్రబుల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అవుతుంది. ఇది ఒక రోజులో జరగదు మై డియర్ ఫ్రెండ్స్. నేను పుట్టిన కాడ నుంచి ఇప్పటి నుంచి వాడుతున్నాను, నా పేస్ట్కి ఎలాంటి హాని రాలేదు. నా పిల్లలు వాడారు, నేను వాడతాను. మై డియర్ ఫ్రెండ్స్, మన జబ్బులు ఏ విధంగా పెరిగినాయి అనేది మీరు ఆలోచించండి. ఈ గట్ హెల్త్ అని డ్యామేజ్ చేసే ఈ పేస్టులు వాడే దాంట్లో ఎలాంటి కెమికల్ లేనటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడండి. ఏది మంచి అనిపిస్తే మీరు దాన్ని ఫాలో అవ్వండి. నేను మా ప్రోడక్ట్ల గురించి చూపించాను, బయట ప్రోడక్ట్లకి మన దానికి ఉన్న వేరియేషన్ చెప్పాను. మీకు మంచి అనిపిస్తే దాన్ని యూజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరొక డెమోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.